ఆ థాట్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్సే 3 రోజెస్‌లో ఉన్న ఈ ముగ్గురు. ఎందుకంటే జనరల్‌గా కంటిన్యూ చేయాలంటే వాళ్ళ ముగ్గురే ఉండాలనుకుంటారు. బట్ వాళ్ళ ముగ్గురు లేకపోయినా మన తెలుగు హీరోయిన్‌లో ఓజీలాటి మన ఈషా గారు, అలాగే రాశి సింగ్ గారు. ఆవిడ సింగ్ అవ్వచ్చు. బట్ చాలా 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 క్వైట్‌గా మాట్లాడతారు తెలుగు. చాలా కనెక్ట్ అయిపోతారు తెలుగు లాంగ్వేజ్‌కి. అలాగే కుష్తా ఆవిడని చూసినప్పుడు ఆవిడ బజ్జీ అనుకున్నాను. బట్ షీ ఈజ్ వెరీ బుజ్జి. తన పెర్ఫార్మెన్స్ చూడటం మొదలుపెట్టాక నాకు అనిపించింది, ఒక తెలుగు అమ్మాయి, ఒక టైమింగ్ వచ్చిన అమ్మాయికి మనం ఏదన్నా ఒక చేస్తే అది మనకి ఎంత 10 టైమ్స్ రిఫ్లెక్ట్ అవుద్ది అవుట్పుట్ అనే దాంట్లో కుష్తా ఈజ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు, మనం ఎక్కడో చపాతీ సారీ అదే నార్త్ ఇండియా నుంచి, కేరళ నుంచి, అక్కడ నుంచి తెచ్చుకుంటాం అమ్మాయిల్ని. బట్ మన తెలుగు అమ్మాయిల్ని, తెలుగు తెలిసి తెలుగు మాట్లాడగలిగిన అమ్మాయిల్ని తెచ్చుకుంటే ఆ టైమింగ్ వేరు, ఆ రైమింగ్ వేరు, ఏదైనా వేరు. సో అందుకనే చెప్పి నేను అంటే నేను ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు నేను పాటించాలి. అందుకనే చెప్పి నేను 10 మంది తెలుగు అమ్మాయిలు పరిచయం చేస్తాను, 10 మంది తెలుగు అమ్మాయిల్ని రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ తెలిసినప్పుడు ఒక పంచ్ అర్థం అవుద్ది. ఆ పంచ్ అర్థం అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుద్ది. కాబట్టి ఈరోజు 3 రోజెస్ అనే సీక్వెల్లో వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే అసలు మనం అబ్బాయిలం బ్రో కెమిస్ట్రీ అంటాం కదా, వీళ్ళది ఏ కెమిస్ట్రీ అన్నాలో తెలియదు కానీ సిస్ కెమిస్ట్రీ, అదేదో ఏదో కెమిస్ట్రీ, కానీ వీళ్ళ మధ్యన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.